ఇప్పుడు వైసీపీ మొన్న మనం గమనిస్తే ఇప్పుడు ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించబోయిద్ది అనే దానికి గతంలో ఒక సన్నివేశం జరిగింది, అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీ పెద్దలను రావాలని ఆహ్వానించటం, సినిమా ఇండస్ట్రీ పెద్దలైనటువంటి అదిగో చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, దిల్రాజు, రాజమౌళి గారు, మొత్తానికి అందరూ కలిసి, పోసాని కృష్ణమురళి వాళ్ళల్లో మొత్తానికి వీళ్ళందరూ కలిసి కలవటానికి వెళ్ళారు. ఎక్కడికి? ఏపీకి. ఎప్పుడైనా ఇండస్ట్రీని అభిమానంతో ప్రేమతో పిలిచి కూర్చొని మాట్లాడుకోవటం అట్లా ఉండిద్ది. అలా కాకుండా మీ సినిమాలు రిలీజ్ కావాలంటే, మీ టిక్కెట్లకి న్యాయం జరగాలంటే మీరు రావాల్సిందే అని చెప్పని వారందరినీ పిలవటం, వారందరూ వెళ్ళటం, వారందరూ వెళ్ళిన తర్వాత వారందరినీ ఆ బయట రోడ్డు మీద ఆపేసి ఆడ నుంచి నడిపించి లోపలికి తీసుకెళ్ళటం, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చక్కగా చిరునవ్వుతో వారందరినీ కాసేపు మాట్లాడటం, ఆ సందర్భంగా చిరంజీవి గారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయటం, అయిపోయి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు హైదరాబాద్ ల్యాండ్ అయ్యేలోపు అక్కడ లోపల చిరంజీవి గారు ఏదైతే మాట్లాడారో, తను ఏదైతే తను ఏదైతే ప్లీజ్ అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడాడో ఆ వీడియోని పర్ఫెక్ట్గా కట్ చేసి బయటకు రిలీజ్ చేశారు. ఆ రోజు చిరంజీవి గారిని ఏ రకంగా ట్రీట్ చేశారు, ఏ రకంగా ఇండస్ట్రీని ఒత్తిడి చేశారు, ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా భయపెట్టారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే, చూసినటువంటి అంశమే. ఆ రోజు మెగాస్టారు ఏంటి మరి ఈ స్థాయిలో ఆయన ఎందుకు పడిపోవాలని చెప్పని చాలామంది చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరి అలాంటిది అక్కడ మనం చూస్తే ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని ఒకసారి చూడాలి, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆడియో టైం పడుతుంది. ఓకే. ఆ రోజున చాలామంది కొద్దిగా కాదు చిరంజీవి గారిని ఆ స్థాయి నుంచి పాపం వారిని ఆ రోజు వారి అభిమానులు లేదా వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయం అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారో చూడండి, పిలిపించి ఇండస్ట్రీని ఏ రకంగా అవమానించారో చూడండి అని చెప్పని తన ఆవేదన వ్యక్తం చేశారు. సరే, ఇవన్నీ చిరంజీవి గారు బయటపడి ఉండకపోవచ్చు, కానీ మనసులో ఆయనకి కూడా, ఆయన మనిషే కదండి, ఆయన పద్మవిభూషణ్ కదా, కాకపోతే అందరిలాగా ఆయన మాట్లాడకపోవచ్చు, అందరిలాగా ఆయన దాన్ని చేయకపోవచ్చు. సరే, మనసులో ఆ బాధ ఆ వేదన కూడా ఉంది. ఆవేదన ఆ బాధ అంతా కూడా సరే సమయానుకూలంగా సందర్భోచితంగా అది కూడా ఎలా వ్యవహరించాలో తెలిసి వ్యవహరించడం అనేటువంటిది మరి 10 ఏళ్ళుగా లేనిది ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజాకూటమి ఏర్పడినప్పుడు ప్రజాకూటమితో కలిసి ఎన్నికల సంగ్రామంలోకి పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నప్పుడు అది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక సర్వేలు కావచ్చు లేకపోతే ప్రజానాడి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాకూటమి గెలవబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ని వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎందుకంటే రిస్క్లోకి వెళ్ళడం, ఫస్ట్ చిరంజీవి గారు అక్కడ రిస్క్ ఉంది అని అంటే నాకు ఆ రూట్ వద్దంటే ఈ రూట్ అంటారు, ఇటు కూడా రిస్క్ ఉంది అని అంటే మళ్ళీ ఇంకో రూట్ చూద్దాం అంటారు, ఇది కూడా రిస్క్ ఉందని అంటే 3 రూట్లు మనకు వద్దు, ఇంటికి పోదాం, ఇంట్లో కూర్చుందాం కాసేపు అని చెప్పి ఇంటికి వెళ్తారు, అంటే రిస్క్కి వెళ్ళరు. అందుకని ఇప్పుడు కూడా రిస్క్ లేదు అని అంటే ప్రజల అభిప్రాయాలు ఏంటనేది అర్థమైపోయింది. సరే, ఈ సందర్భంగా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఆ గమనించినటువంటి తరుణంలో ఈ సమయంలో సరైనటువంటి సమయంలో
యుద్ధం చేస్తున్నటువంటి తమ్ముడికి అండగా ఉంటే అది ఖచ్చితంగా బలం చేకూరుతుంది. ఆ బలానికి నేను సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఆ మద్దతు ప్రకటించారు అని అనుకోవచ్చు. సరే, రాజకీయంగా వారికి ఉన్న అనుభవాలు, వారికి ఉన్నటువంటి అంశాలు, వారికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ షేర్ చేసుకొని మాట్లాడుకున్నట్టున్నారు. సరే, ఇది సీట్లన్నీ ఫైనల్ అయిన తర్వాత జరిగింది, ముందు జరగల. ముందు జరిగితే మళ్ళీ అక్కడ చిరంజీవి గారి ప్రభావం ఉందని, లేకపోతే ఇంకోటని రకరకాల విమర్శలు వస్తుంటాయి. ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దోనబోయే ప్రతి ఒక్కరు ఏదో విమర్శలు చేస్తుంటారు. సరే, ఆ విమర్శలన్నిటికీ మళ్ళీ ఆయన బలవాల్సి వచ్చేది. అందుకని అంతా అయిపోయిన తర్వాత దానికి ఆయన ఇది చేశాడు. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన స్పందించారు చిరంజీవి గారు. నా తమ్ముడు పూర్తిగా తను కష్టార్జితంతో ఉన్నటువంటి వాటిని ఏదైతే ప్రజల కోసం ఖర్చు చేస్తారో, అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నా తమ్ముడు ఎప్పుడూ కూడా తను కష్టపడినటువంటి సొమ్ముతో రైతులకి, రైతు కూలీలకి ఆదుకునేందుకు తన సొంత డబ్బులతో తాను ఖర్చు పెట్టాడు. తను ప్రజాసేవకి ముందుంటున్నారు. తనకి జనసేన పార్టీకి వారందరికీ నా మద్దతు ఉంటుంది అని తను ట్వీట్ చేశాడు. సరే, ఏదైనా కానీ లక్ష్యానికి అడుగులు వేశారు అని అనుకోవాలి. రైట్.